నమస్కారం ప్రజలారా, మనకు ఉండేటువంటి వార్తాపత్రిక టీవీ ఛానల్లో నిన్న మన అన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు. అది బడ్జెట్ మీద మాట్లాడినాడు. పెద్ద కథ. మరి మనోడికి అర్థమయ్యి మాట్లాడినాడా, అర్థం కాక మాట్లాడినాడా, సరే ఎంత విషయ పరిజ్ఞానంతో మాట్లాడినాడు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా చూసే ఉంటారు. అందులో భాగంగా సరే మనకు ఉండేటువంటి పేపర్లో ఏమొచ్చింది ఏందనేది ఒకసారి మనం చూద్దాం. అయితే పరిశీలన చేద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా. అంకెలతో మోసం ప్రతి అడుగులో పతనం అంట. ఓయమ్మ, అంకెలతో మోసం చేసింది ఎవరు? నా జగనన్న మన కదా అంకెలతో మోసం చేసింది. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని అన్నీ కూడా 175కు 175 మనమే కొడుతున్నాం. మనకి ఎదురు వచ్చేవాడు ఎవడు లేడు. మనం చేసినటువంటి మంచే మనల్ని కాపాడుతుంది. ప్రతి ఆడబిడ్డకు మాట ఇచ్చండా, ప్రతి అవ్వకు మాట ఇచ్చినా, ప్రతి చెల్లికి మాట ఇచ్చినా, ప్రతి అక్కకు మనం మాట ఇచ్చినా, ఇంట్లో ఉండేటువంటి చెల్లికి తల్లికి తప్ప అని చెప్పి ఏ విధంగా మనం సిద్ధం సభల్లో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాం, ఏ విధంగా మనకు ప్రజాదరణ ఉన్నది, ఇంక మనం ప్రజల్లోనే ఉంటామని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి మనం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని మనం అభివృద్ధి చేయకపోగా, రాజధాని పనులు చేయకపోగా, పోలవరాన్ని పూర్తి చేయకపోగా, రాష్ట్రంలో మౌలికంగా ఉండేటువంటి సదుపాయాలని మనం ఏమీ చేయకపోగా మనం అంతా చేసినామని నమ్మించింది ఎవరన్నా? నమ్మించి మనం గెలుచాం. 151 కాదు 175కు 175 అని నమ్మించి ఈరోజు మనం బొచ్చు పట్టుకొని తిరుగుతా అసెంబ్లీకి పోలేనటువంటి పరిస్థితుల్లో కూడా. అదేవిధంగా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ఇది చంద్రబాబు 3వ బడ్జెట్ గురించి మాట్లాడేటువంటి అర్హత కానీ, బడ్జెట్ గురించి మాట్లాడేంత విషయ పరిజ్ఞానం కానీ మనకు ఉన్నదని అయితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఎవరు కూడా అనుకోవడంలే. ఎందుకంటే మనకు ఎంత మేర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మనం ఎంత మేర రాష్ట్రాన్ని బాగు చేయగలుగుతాం, మనం ఎంత మేర ముందుకు తీసుకొని పోగలుగుతాం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి తెలిసిపోయింది. మనమేమో కొత్తగా ఏమి చెప్పాల్సినటువంటి అవసరం ఏమి లేదు. అదేవిధంగా చూసుకుంటే టాక్ గణాంకాలను ఉటంకిస్తూ బడ్జెట్ లోపాలను ఎండగడుతూ చంద్రబాబు సర్కారు నిలదీసిన మాజీ సీఎం వైఎస్ జగన్ అంట. ఈ నిలదీసిపోయింగ్ ఏందో అసెంబ్లీకి పోయి నిలదీసేది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్న. ఇది మనం అసెంబ్లీకి పోకుండా మనం ఇంట్లో కూర్చొని మైకుల ముందు మాట్లాడుతూ దాన్ని మళ్ళా రికార్డ్ చేసి దాన్ని మళ్ళా సెలవులు పలవులు తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే వాటిని అన్నింటినీ కూడా కట్ చేసి అది ప్రజల్లోకి పంపించడం అనేది దీనికి అన్నాగా సిగ్గుమాలిన బతుకింగ్ ఏమైనా ఉంటుందా? ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా చూసుకుంటే సూపర్ 6, 7 హామీలు అమలు చేసినట్లు గ్లోబల్స్ ప్రచారం అంట. మరి ఎంతవరకు అమలు చేసినారు, ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏందని ఇప్పుడు తాడేపల్లి కొంపలోనే కదా ఉన్నావు. ఏం పని ఏం లేదు కదా, ఇంకేమన్నా పని ఏమన్నా ఉండదా? చేతులు లేని వాళ్ళు ఏమన్నా కాంటాక్ట్లు ఏమన్నా ఒప్పించుకోండావా? ఏమీ లేదు కదా. మరి అటప్పుడు రాష్ట్రంలో తిరుగు వచ్చి నేను గతంలో ఏమన్నావు, 2025లోనే నేను రోడ్డు మీదకి వచ్చాను సంక్రాంతి తర్వాత అన్నావు. ఇప్పుడు 2026కు వచ్చినావు. ఎక్కడా కూడా ప్రజల్లోకి వచ్చి ఏ విధంగా ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పాలన చేస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వాళ్ళందరూ ఒక పక్క అయితే నువ్వు మగోడివి, పులి, సింహం, సింగిలు రా వచ్చి ప్రజల్లోకి వచ్చి ప్రజాదరణ ఈ కూటమి ప్రభుత్వం పైన ఏ విధంగా ఉండదు అనేది ప్రజల్లోకి పోయి ప్రజల దగ్గర తెలుసుకో. మన పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని కొంతమంది పాలేరు గాళ్ళను బఫూన్ గాళ్ళను పెట్టుకొని నువ్వు ఏదో మనం సాధించినావు ఘనత అని చెప్పి ఏదో మన ఆ కెమెరా షూట్లన్నీ పెట్టుకొని పొలాల్లోకి పోవడము, ఆ నుంచి రావడము, అరటి రేట్లు పడిపోయినాయని చెప్పి లింగాల మండలమో ఏదో ఆడాడో పెట్టావు. అదే అరటి రేట్లు ఏ విధంగా పెరిగినాయని మరి ఎందుకు చెప్పలేకపోయినావు? నేను పోయి నిలదీశాను, ఆ తర్వాత రేట్లు పెరిగినాయని చెప్పు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజలు లేకపోయేదానికి మనకు మొహం చెల్లదు. మరి నువ్వు బాబు ఊరికే ఈ అవలే కూతలన్నీ ఎందుకంగా ఏం అవసరం? అదేవిధంగా చూస్తే మూలధన వ్యయంపై పొందన లేని లెక్కలు సవరించిన అంచనాలకు దూరము. 2025-26 రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం నెలకు సగటున 7,596 కోట్లు అంట. బా ఇదేంటి రైతు పోయింది వేరేడమ్మా, చదువుతా ఉన్నా కూడా పోతాంది. ఏం చేద్దాము? ఇది మనకు వద్దు సీమరాజా అని చెప్తాడు దేవుడు కూడా. బడ్జెట్ గురించి మనం మాట్లాడకూడదు. బడ్జెట్ గురించి మనం మాట్లాడితే ఇంకా దేంతో నవ్వుతారో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అది కూడా చెప్తాను. వద్దురా నీకని ఏం చేస్తాం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా
మనోడైతే బడ్జెట్ గురించి మాట్లాడటము, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన బిల్డప్ ఏమిటి, తాను సీనియర్నని, సంపద సృష్టిస్తానని, అప్పులపై ఆధారపడబోనని కబుర్లు చెప్పాడు. ఇవాళ పరిస్థితి ఏమిటంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా అప్పులు చేస్తూ ఆల్ టైం రికార్డు బద్దలు కొడుతున్నాడు. కానీ ప్రజలకు స్కీములు లేవు, ఉన్న పథకాలన్నీ రద్దు, సూపర్ సిక్స్లన్నీ మోసాలు, చేసిన అప్పులంతా ఎక్కడికి పోతున్నాయంటే దోచుకో, పంచుకో, తీసుకో, ఇదే బాబు మార్క్ పాలన. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంటే తాడు అధ్యక్షుడు, పార్టీ పెట్టింది శివన్న అయిపోయా, పార్టీ లాక్కున్నటువంటి వ్యక్తి మన జగన్ అయిపోయా. నేనేం చెప్తానంటే అయ్యా, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం, ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా పరుగులు పెట్టించినాం, ఏ విధంగా జాతికి అంకితం చేసినాం, ఏ విధంగా పోలవరాన్ని మనం పూర్తి చేయగలిగినాం, రాజధాని పనులు ఎంతవరకు తేగలిగినాం, నిరుద్యోగులకు ఏ విధంగా మనం ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగినాం, ఏ విధంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచగలిగినాం, ఎన్ని కంపెనీలు తీసుకువచ్చినాం, తద్వారా రాష్ట్రానికి ఏ విధంగా ఆదాయం పెరిగిందని చెప్పేటువంటి దమ్ము ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ప్రజలు కూడా హర్షిస్తారు. ఎందుకంటే ఒరే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ విధంగా మనం పాలన చూసినాం, కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా లేదు, వేరేగా ఉండదని అనుకుంటారు. మనం ఎక్కడా కూడా ఒక కంపెనీని తీసుకురాకుండా షెడ్యూల్ కంపెనీని కూడా తరివేసి ఈరోజు మనం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటే ఇంకా దేంతో నవ్వుతారో ఒకసారి ఆలోచించండి. పెద్ద పేపరే ప్రజలారు, ఇది మన పేపర్లో బాగా గట్టిగానే వేశారు. ఇంకేందో హెరిటేజ్ ఇందాపూర్పై ప్రశ్నిస్తే ఉలికెందుకంట బొత్స సత్యనారాయణ గారు, ఈయన కూడా బాగా వేశారు. హెరిటేజ్ రుచి చూశాడు ఆయన కూడా. అదేవిధంగా చూద్దాం, ఫస్ట్ పేజీలో ఇది వేశారు, రెండో పేజీకి వద్దాం. అంకెలతో మోసాలు, ప్రతి అడుగులో పతనం అంట. ప్రతి అడుగులో పతనం మొదలయ్యే మనకి ఈరోజు 11 స్థానాలు వచ్చినాయి. మనం ఒకనైనా మేలుకుందాం. మనం ప్రజలు మన వైపు ఉన్నారు, ప్రజలు మనకు సపోర్ట్గా ఉన్నారు, ప్రజలు మనకు మద్దతు ఉన్నది అని అనుకుంటే ఆ భ్రమలో నుంచి బయటికి రండి. మనం అంత మంచి చేస్తుంటే, మనం అంత మంచి జరిగి ఉంటుంటే, మనం అధికారంలో ఉన్నప్పుడు మనకి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దేనికి పతనమైనాం, ఎక్కడ లోపం జరిగింది అనేది ఒకసారి మనం ఆత్మ ఒకసారి పరిశీలన చేసుకుంటే బాగానే ఉంటుంది. అబ్బా వేశారు నేను గట్టిగా గణంకాలను ఓటకంగా ఇస్తా సరే, అదే మాది నిలదీసింగే, యాడికి మీద నిలదీసింగ్ మామూలు నిలదీసింగ్ కాదురా స్వామి. అదేవిధంగా చంద్రబాబు చెప్పిన లెక్కలేవి నిజమైతే మనకి అసలు నేను ఒకటి చెప్తా, బడ్జెట్ గురించి మనం మాట్లాడకూడదు. మనం ఏళ్లతో లెక్కలేసుకునే వాళ్ళం బడ్జెట్ గురించి మాట్లాడితే ఇంకా కథ వేరే ఉంటుంది. అదేవిధంగా దేశంలో చిట్ట చివరి నుంచి 2వ స్థానం అంట. అదేవిధంగా 20 నెలల్లో అప్పుల రికార్డ్ అని చెప్పి వేశాడు. సంపద సృష్టిస్తానంచో అప్పుల్లో రికార్డు. ఇది మూలధనము, అది అసాధ్యమా, ఇవన్నీ ఇది ఏమీ కథ ఇది. ఇంకేమంటాడు లోకేష్, కొలంబోకు పోయినాడు క్రికెట్ మ్యాచ్ చూడను, నేనైతే ఇంట్లో టీవీలో చూశాను అంటాడు. మరి నువ్వు ఇంట్లో టీవీలో చూడవు, నువ్వు ఏడికి పోతావు? నువ్వు దేశం దాటిపోవాలంటే కోర్టు వారు నీకు పర్మిషన్ ఇవ్వాలి కదా, కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకొని కదా నువ్వు పోవాల్సింది. లోకేష్ కదంతా ఏమి లేదు. మనం ఒక ఆర్థిక నేరగాళ్ళం కాబట్టి, ప్రజల ధనాన్ని లూటీ చేసినాం కాబట్టి, ప్రజాధనాన్ని మనం లూటీ చేసి దొంగ సూట్ కేసులు పెట్టి, దొంగ షెల్ కంపెనీలు పెట్టి ఆ కేసుల్లో 16 నెలలు జైల్లో ఉన్నాం కాబట్టి మనం ఏ దేశమైనా పోవాలంటే కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకోవాలా. నారా లోకేష్కి అయినా ఏం అవసరం లేదు కదా, ఆయన ఏం బ్రహ్మాండంగా పోవచ్చు కదా, అందుకే పోయినాడు. అదేవిధంగా నేను ఇంట్లో టీవీ చూసినాను అంటున్నావు. మనం అధికారంలో ఉన్నప్పుడు తిరుమలకి పోలేకనా, మనం ఇక్కడ గుడిసెట్ వేసుకుని చెప్పు, తిరుమలకి ఏమన్నా పోలేకనా? తిరుమల ఎంత దూరం ఉండదు, నువ్వు అప్పుడు ముఖ్యమంత్రిగానే ఉన్నావు, బ్రహ్మాండంగా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని అయినా పోగలుగుతావు, పోతావు కూడా. ఎందుకు పోలేకపోయినావు? ఆ గుడి సెట్టే ఎందుకు మనం తాడేపల్లి కొంపలో వేసినాము, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి? ఎవడమ్మా మొగుడు సొమ్మది? లోకేష్ ఇంకా బయటకు చెప్పినాడు, వివరణ ఇచ్చినాడు. మీరు నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవి కాదు, మీరు చేస్తుంది తప్పుడు ఆరోపణలు, నా డబ్బులతో నా సొంత ఖర్చులతో నేను కొలంబో పోయి క్రికెట్ మ్యాచ్ చూసి వచ్చిన, మీ మాదిరి నేనేం గుడి సెట్టు ప్రజాధనాన్ని వెచ్చించి చేసుకోలేదు అని చెప్పినాడు. దానికి ఏం చెప్తాముగా, మనం తిరుమలకు పోలేక మనం ఇంట్లోనే గుడి సెట్ వేసుకుంటే తప్పులేదు. కానీ నారా లోకేష్ సొంత డబ్బులతో ఆయన ఖర్చులతో కొలంబోకు పోయి క్రికెట్ మ్యాచ్ చూసి వచ్చే తప్పు వచ్చింది ఆయనకు. అది విషయం. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మనోడు ఇంకా ఎన్ని సంవత్సరాలు 2039 దాకా నిలదీసి ఫైయింగే ఉంటుంది. ఈ నిలదీసుడేందో అసెంబ్లీకి పోయి నిలదీచ్చేగా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మన అన్న చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.